So, good morning, everybody. So, once again, I welcome you to the institute. I think all of you are coming recently only. మీరు ఇప్పుడిప్పుడే వస్తూ ఉండి ఉంటారు క్లాసులకి, అందుకని మళ్ళీ ఒకసారి మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఓకే, యూ బీహార్ స్టూడెంట్స్, యూ బేర్ విత్ మీ ఫర్ 10-15 minutes. After that, I will talk to you. Okay. Okay. Yes, BBA and BCA students are very much here. And okay, మీరు అందరూ కొంచెం మిగతా వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించారని అర్థమవుతుంది. నార్మల్గా మీలో చాలామంది రెగ్యులర్గా ఇంజనీరింగ్ కోర్సెస్ ఎలిజిబిలిటీ ఉన్నా, మార్కులు ఉన్నా, సో అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ యూ హ్యావ్ టేకెన్, సమ్ ఆఫ్ యూ ఆర్ టేకెన్ BBA and some of you are in BCA. Fine, it is good. And this is good because your perception might be అదే మీరు 3 ఏళ్లలో కంప్లీట్ చేయొచ్చు, ఏదైనా సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అదొకటి. రెండోది, ఇంజనీరింగ్ కోర్సు అందరూ చేరుతున్నారు కదా, నేను ఎందుకు చేరాలి అనేది ఇంకొకటి అయ్యి ఉండొచ్చు. మూడోది, ఎస్, ఇంజనీరింగ్ కోర్స్ ఏమైనా కష్టంగా ఉంటుందేమో, BBA కోర్సులో BCA కోర్సులో అయితే తేలిక అయిపోతుంది అనేది 3 కారణాల వల్ల మీరు చేరుంటారు. ఇట్స్ గుడ్ ఎనీవే. కానీ మీకు ఇక్కడ చాలామంది తెలియదు, ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇప్పటికిప్పుడు మీరు డిసైడ్ చేసుకోక్కర్లేదు, నేను చెప్పిన తర్వాత మీ పేరెంట్స్తో మాట్లాడి అది డిసైడ్ చేసుకోండి. The other option is, recently we have introduced the law course also. BBA law course, BCA law course, 2 law కోర్సులు ఇంట్రడ్యూస్ చేశాం. లా కోర్సుల వల్ల ఏంటి ప్రాస్పెక్టస్ ఉంటాయి అనేది చాలామందికి అవగాహన ఉండి ఉండదు, అందుకని అది దాని గురించి చెప్పడానికి. సో లా కోర్సులు ముందు రోజుల్లో చాలా 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 ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా అదే కారణం. ఈ టెక్నికల్ కోర్సెస్లో చాలామంది ఉంటారు, BBAలో కూడా మీ కాంపిటీషన్ MBA వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. లా కోర్సులో జనరల్గా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఐ మీన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ లా ఈజ్ వెరీ లెస్ కంపేర్డ్ టు ఇంజనీరింగ్, కంపేర్డ్ టు MBA అండ్ ఆల్ దట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, లా కోర్స్ చేస్తుంటే ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే ఎట్లా అవుద్దో తెలియదు. అంటే జస్ట్ లైక్ దట్ డాక్టర్ లాగా లా కోర్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి, అది ఎట్లా అవుతుందో తెలియదని ఇంకొక అనుమానం ఉంటుంది. కానీ లా కోర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏంటి ఆపర్చునిటీస్ అంటే, ప్రతి కంపెనీ లా ఆఫీసర్స్ని కొంతమందిని అపాయింట్ చేసుకుంటారు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఈ కంట్రీ లెవెల్లో IIT JEE లాగానే నెల్సార్కి లా కోర్స్కి కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్ వల్ల నెల్సార్ కాలేజీల్లో, అంటే ఆల్ ఇండియా కాలేజీలు ఉన్నాయి, బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, ఇంకా మిగతా చోట్ల. ఆ కాలేజీలో అడ్మిషన్ అవుతుంది. ఆ కాలేజీలో అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు లా కోర్స్ పూర్తి చేసిన తర్వాత దాదాపు ఎక్కువ మందికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉద్యోగాలు కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. దే ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ లా యాజ్ సచ్. అవును, లా ఆఫీసర్స్ అంతమంది అవసరం అవుతారు. ప్రతి కంపెనీకి 2-3 లా ఆఫీసర్స్ అవసరం. సో అందుకని కంపేర్డ్ టు ఇంజనీరింగ్ అండ్ కంపేర్డ్ టు MBA ఆల్సో లా కోర్సెస్కి చాలా ప్రాస్పెక్టస్ ఉంటాయి. తర్వాత దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. కంపేర్డ్ టు యువర్ BBA, కంపేర్డ్ టు యువర్ BCA, లా కోర్స్ ప్రాస్పెక్టస్ ఆర్ వెరీ హై. మీకు ఈ చుట్టుపక్కల ఎక్కువ మంది వీటిల్లో సెటిల్ అవుతారు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు. దట్ ఈస్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, లా కోర్సులో బై ద నేచర్ ఇట్ సెల్ఫ్, బై ద కోర్స్ ఇట్ సెల్ఫ్, దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ లాజిక్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, చాలా లాజిక్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో చాలా రీజనింగ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో అట్లా రీజనింగ్, లాజిక్ ఈ కోర్స్ వలన వస్తే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటానికి చాలా సులువుగా ఉంటుంది. Group 1 కానీ, Group 2 కానీ, ఈవెన్ సివిల్ సర్వీస్ ఆల్సో యూ కెన్ అటెంప్ట్ ఇట్ వెరీ ఈజీలీ కంపేర్డ్ టు అదర్ టెక్నికల్ పీపుల్.
దిస్ ఇస్ ద సెకండ్ వర్షన్. అండ్ థర్డ్ వర్షన్ ఏంటంటే, సపోజ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇట్, మీకు ఫ్యామిలీకి ఏమీ ఫైనాన్షియల్ ఇబ్బంది ఏమి ఉండదు, ఉద్యోగం రావాలని ఏం లేదు, ఏం లేదు, అట్లాంటప్పుడు ప్రాక్టీస్ చేయదలుచుకుంటే కోర్స్ ఇట్ టేక్స్ 5-6 years టు సెటిల్ డౌన్. కొంచెం కనుక కష్టపడి చేస్తే కనుక, ప్రాక్టీస్ చేస్తే ద ఐ మీన్ ద ద ప్రాస్పారిటీ ఈస్ ఎనార్మస్. అంటే దానివల్ల వచ్చే లాభం సక్సెస్ఫుల్గా అయితే చాలా బ్రహ్మాండంగా అవుతుంది. ఎంత బ్రహ్మాండంగా అవుతుంది అంటే, ఏ ప్రొఫెషన్కి ఉండదు అన్ని డబ్బులు, మీకు మీకు తెలుస్తామని ఉండదు. ఉదాహరణకి ఒక అమెరికాలో ఒక డాక్టర్ ఒక సర్జరీ చేశాడు అనుకోండి, మ్యాక్సిమం ఎంత ఇస్తారంటే 1 కోటో 2 కోట్ల రూపాయలు ఇస్తారు. పెద్ద సర్జరీ చేసేస్తారు, పెద్ద డాక్టర్. కానీ రోజు ఒక 3 కోట్లు 4 కోట్లు సంపాదించే లాయర్లు ఈ సుప్రీంకోర్టులో ఒక 20 మంది ఉంటారు రోజుకి. అంటే అవును, కొంతమంది అయితే 5 crores 6 crores కూడా సంపాదిస్తారు ఒకళ్ళిద్దరు అయితే. ఒక రోజు 1 కోటి నుంచి 2-3 కోట్ల దాకా సంపాదించే వాళ్ళు 20 మంది 25 మంది ఉంటారు. ఏ ప్రొఫెషన్లోనూ అంత డబ్బు రాదు. ఇంజనీర్కి అంత డబ్బు రాదు, డాక్టర్కి అంత డబ్బు రాదు, ఇంకో ఏ ప్రొఫెషన్లోనూ అంత డబ్బు రాదు. సో దిస్ ఈస్ ద బిగ్ సీన్ ఆఫ్ ద లా. అండ్ లా ప్రాస్పెక్ట్స్ అంతగా ఉంటాయి. అయితే ఒడ్ని పళంగా అందరికీ అవుతుందని నేను అంటలేదు. అండ్ మీరు కనుక ప్యాషన్తో, బాగా ఇంట్రెస్ట్తో, దాని మీద ప్రేమతో కనుక పని చేసి చదువుకుంటే కనుక ఇట్ హ్యాపెన్స్. సో కాంపిటీషన్ కూడా ఎట్లా ఉందంటే, లా ఇప్పుడు చాలా కాలేజీల్లో లా అంటే వాళ్ళు సరిగ్గా క్లాసుకి వెళ్ళి అసలు ఏమి సరిగ్గా చదువుకోకుండా ఇదంతా అవుతుంది, సరిగ్గా రెగ్యులారిటీ లేకుండా ఇదంతా అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కంబైన్డ్ హైకోర్టు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు 5,000 మంది లాయర్స్ ఉన్నారు రిజిస్టర్ అయ్యి కోర్టులో. కానీ దాంట్లో కనీసం 1 పేజీ 2 పేజీలు రాయగలిగిన వాళ్ళు ఒక 500-600 మంది కంటే ఉండరు. సో ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగిన వాళ్ళు, 15 నిమిషాలు మాట్లాడగలిగిన వాళ్ళు ఒక 100 మంది ఉంటారు. బాగా తరోగా బాగా ఆర్గ్యూ చేయగలిగిన వాళ్ళు ఒక 50-60 మంది లోపే ఉంటారు. అంటే అంత తక్కువ కాంపిటీషన్ ఉంది దీంట్లో, ప్రొవైడెడ్ యూ లెర్న్ దీస్ థింగ్స్. సో చాలామంది ఊరికనే రిజిస్టర్ అయ్యి ఊరికనే చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఏముండదు. కానీ మీరు లా పద్ధతి ప్రకారం నేర్చుకుంటే, మంచిగా నేర్చుకుంటే, బాగా నేర్చుకుంటే దెర్ ఆర్ ఎనార్మస్ ప్రాస్పెక్ట్స్. అంటే టాప్ లెవెల్లో నేను అన్నట్టు 1 కోటి రూపాయలు 2 కోట్లు సంపాదించక్కర్లేదు, కానీ ఒక మాదిరిగా నెలకు 2-3 లక్షలు సంపాదించడం అనేది ఇట్ ఈస్ ఏ నార్మల్ థింగ్. 2-3 లక్షలు అంటే చాలా ఎక్కువ జీతం. ఇంజనీరింగ్ పిల్లలకైతే 10 ఏళ్ల తర్వాత కానీ 2-3 లక్షలు రాదు. మొదట్లో అందరూ 30,000-40,000లో చేరతారు. ఒక 7-8 ఏళ్ళకి 10 ఏళ్ళకి 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. కానీ లా వాళ్ళకి 4-5 సంవత్సరాల్లోనే కొద్దిగా పర్సీవ్ చేస్తే బాగా అవుతుంది. సో కీపింగ్ ఆల్ దిస్ ఇన్ మైండ్, ఎస్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద లా కోర్స్. సో అయితే ఇక్కడ మిగతా కాలేజీలకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అన్నిసార్లు ఈ లీగల్ స్టడీస్ లా తెలుసుకునే ముందు కమ్యూనికేషన్ బాగా నేర్పాలి, బాగా మాట్లాడటం, బాగా రాయటం నేర్పాలి. దానికోసమని మనం ఇక్కడ మొత్తం మనమే సిలబస్ అదంతా ఫ్రేమ్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఏసీ కాలేజీలో లా ఉంది, లేకపోతే ఇంకొక కాలేజీలో లా ఉంది, వాళ్ళు ఆ నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఏది ఫ్రేమ్ చేస్తే దాని ప్రకారం వెళ్ళాలి. మనకు ఆ ప్రాబ్లం లేదు, మనకి ఏది చేయదలుచుకుంటే అది చేయొచ్చు యూనివర్సిటీ కాబట్టి. సో మనకి మొదటి సంవత్సరం అంతా 70% 60% మీరు బాగా రాయటం, బాగా మాట్లాడటం, బాగా తరోగా మాట్లాడటం, బాగా ఎఫెక్టివ్గా మాట్లాడటం, ఇదంతా నేర్పుతారు అపార్ట్ ఫ్రమ్ ద బేసిక్ లీగల్ స్టడీస్. అది వస్తే 50% ఆఫ్ ద థింగ్స్ వచ్చేసినట్టు. 50% ఆఫ్ వచ్చేసినట్టు. మీరు ఒక 4-5 పేజీలు రాయగలిగి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడగలిగితే 50% ఆఫ్ ద కోర్స్ ఈజ్ ఓవర్.
తర్వాత లా చదువుకోవటం అనేది చాలా 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 ఈజీ అయిపోతుంది. తర్వాత ప్రాక్టీస్లో కూడా మీరు తొందరగా ఫాస్ట్గా గ్రోత్ ఉండటానికి వీలవుతుంది. దిస్ ఈజ్ ద తర్వాత లా కోర్సు చాలా డైమెన్షన్స్ అన్నీ మారిపోతున్నాయి రోజు రోజుకి. ఎందుకంటే కొత్తగా వచ్చే ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ వేరు. ఇంకా రాబోయే లీగల్ ఇష్యూస్ ఏంటంటే, ఇంతకుముందు లీగల్ ఇష్యూస్ ఏంటంటే ల్యాండ్ గురించి తగదా, లేకపోతే ప్రామిసరీ నోట్ల గురించి తగదా, లేకపోతే చిన్న చిన్న వాటి గురించి తగదా, ఇవన్నీ వస్తాయి. ఇంకా రాబోయే కేసులు ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీని గురించి, నా కంటెంట్ని వేరేవాడు దొంగలిచ్చాడు, దట్ ఈస్ ఎన్ ఇష్యూ, దట్ ఈస్ అ లీగల్ ఇష్యూ. అట్లానే సినిమా కాంట్రాక్ట్, సినిమా యాక్టర్లు ఉన్నారు, అందరికీ కాంట్రాక్ట్లు ఉంటాయి ఫార్మ్స్తో. జస్ట్ లైక్ దట్ ఎవరికి వాళ్ళు మాట్లాడుకోరు, వాడు కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు. ఆ కాంట్రాక్ట్ అవటము, బ్రీచ్ అవటము, అది కాంట్రాక్ట్ అమలైందా లేదా దాని గురించి తగాదా ఉంటుంది. అట్లానే స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు సింధు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు క్రికెట్ వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క కంపెనీతో ఒక్కొక్క కాంట్రాక్ట్ ఉంటుంది. వాళ్ళు పే చేయటము, పే చేయకపోవటము, కాంట్రాక్ట్ అమలు చేయటము, అమలు చేయకపోవటం, ఎన్ని దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఈ డిజిటల్ కంటెంట్, సైబర్ సెక్యూరిటీ, ఇది లేదు కాన్స్టిట్యూషన్లో యాజ్ సచ్. ఇప్పుడు ఆ తగాదాలు ఎట్లా తీర్చాలనేది మన కాన్స్టిట్యూషన్లో లేదు, కానీ ఇది ఎవాల్వ్ అవుతున్న పరిస్థితి. ఇక్కడ మనకి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వీఆర్ ఆల్సో గోయింగ్ టు గివ్, మిగతా కాలేజీలో అవన్నీ ఇవ్వట్లేదు, ఇవ్వలేరు కూడా. వీఆర్ ఆల్సో గోయింగ్ టు గివ్ దిస్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇన్ టు లా. మీరు వేరే దగ్గరికి ఎక్కడికన్నా వెళ్తే చాలా స్పెషల్గా కనిపిస్తారు. రిలయన్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు టెక్నాలజీ గురించి ఏమైనా తెలుసా లేదా, కంప్యూటర్ ప్రోగ్రామ్ గురించి తెలుసా లేదా, లేకపోతే మీరు డేటా ఎంటర్ చేయగలుగుతారా లేదా, డేటా రీడ్ చేయగలుగుతారా లేదా, చదవగలుగుతారా లేదా. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ద ఫ్యూచర్ లాయర్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు తెలియంది ఏంటంటే, ఇప్పుడు మీరందరికీ తెలిసింది, ప్రపంచానికి తెలిసింది ఏంటి, ఈ కేసులన్నీ ఎక్కడ పరిష్కారం చేస్తున్నారు, కోర్టులో. అంతే కదా, జడ్జీలు ఉంటారు, లాయర్లు ఉంటారు, వాదిస్తారు. ఫ్యూచర్లో ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వుడ్ బి డిసైడెడ్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరు జడ్జీలు ఉండరు. మీరు అందరు లాయర్లు కేసుల గురించి ఫీడ్ చేస్తారు. ద కంప్యూటర్ విల్ గివ్ ద జడ్జిమెంట్. అది ఆల్రెడీ చైనాలో, హాంకాంగ్లో అమలు చేశారు. ఆల్రెడీ చైనాలోను, హాంకాంగ్లో అది అమలు చేశారు. ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కేసులు డిసైడ్ చేయటం. 1 మిలియన్ కేసులు లాస్ట్ ఇయర్ డిసైడ్ చేశారు. అంటే 10 lakhs కేసెస్ అట్లా డిసైడ్ చేశారు. ఇక్కడున్న చీఫ్ జస్టిస్ బాబ్డే, ఇప్పుడున్న ప్రజెంట్ చీఫ్ జస్టిస్ బాబ్డే కూడా, సో మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్ట్స్కి వెళ్ళాలి. అప్పుడే మనకున్న బేసిక్ ప్రాబ్లం, లీగల్గా ప్రాబ్లం ఏంటంటే, కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉండిపోయి, కోర్టులు సరిపడలేదు, ఉన్న మెషినరీ సరిపడలేదు. దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే ఈ టెక్నాలజీతో పరిష్కరించడం, టెక్నాలజీ ఉపయోగించి పరిష్కరించడం. ఆ మధ్యలో ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ బాబ్డే ఆయన మాట్లాడాడు, మనం కూడా ఇప్పుడున్న కేసులు, ఇప్పుడు ఈ నంబరు ఇదంతా తొందరగా అవ్వాలి అంటే వీ హ్యావ్ టు యూస్ ద టెక్నాలజీ ఇన్ టు లా, ఇన్ ద జడ్జిమెంట్స్. ద జడ్జ్ ఈస్ నాట్ ద జడ్జ్ ఇట్ సెల్ఫ్, జడ్జ్ ఈస్ ద కంప్యూటర్. అంతే కదా, అట్లాంటి కేసులన్నీ కంప్యూటర్లో ఫీడ్ అయ్యి ఉంటాయి. సో దాని రిఫరెన్స్తో కంప్యూటర్ విల్ గివ్ ద జడ్జిమెంట్, దిస్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ అండ్ నాట్ ఫేవర్ ఆఫ్ దిస్, దట్ అండ్ ఆల్ దట్. సో అందుకని లాగా చదువుకోకుండా రెండు ఎడిషనల్ థింగ్స్, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, కమ్యూనికేషను డెవలప్ చేసుకోవాలి, రెండో వైపు టెక్నాలజీ నేర్పాలి. సో ఈ రెండు మనకి టెక్నికల్ యూనివర్సిటీ కాబట్టి ఈ రెండు మనకు అవకాశం ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు డూ దిస్. చాలా కాలేజీలకి అవకాశం ఉండదు. నెలసారి వాళ్ళు కూడా ఇంత దాకా రాలేదు, ఇంకా కొంతవరకు వచ్చారు, కానీ అంత నేను చెప్పే అంత దాకా రాలేదు. సో మనం చేస్తే మనమే ముందు అవుతున్నట్లు అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఇట్, దీస్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్. అయితే దీనికి
మీరు అది బాగా ఇది నేను మంచి లాయర్ అవ్వాలని ఆ గోల్ సెట్ చేసుకోవాలి, బాగా ఇష్టంగా చేయాలి, నేను బాగా కమ్యూనికేటివ్ అవ్వాలి చేయాలి. అండ్ ఎస్, అండ్ దాన్ని కంటిన్యూస్గా పర్సూ చేయాలి. చేస్తే ఇట్ ఈస్ ఎ బిగ్ ఇట్ హ్యాస్ ఎ బిగ్ ప్రాస్పెక్టస్, ఎనార్మస్ ప్రాస్పెక్టస్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. మనకి ఇప్పుడు ఇక్కడి నుంచే మా కజిన్ లావు నాగేశ్వరరావు అని సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు. సో ఆయనకి చాలా వస్తారు ఎప్పుడైనా ఇక్కడికి. చాలా విపరీతమైన ప్రాక్టీస్ ఉండేది, చాలా విపరీతమైన ప్రాక్టీస్. అంటే రోజు 1.5 crore 2 crores సంపాదించేవారు లాయర్గా. అంటే ఒక కేసుకి నిలబడితే 10 lakhs, రోజు 10 కేసులు 12 కేసులు చేస్తే 10 into దట్ ఈస్ ద మనీ హీ గాట్ ఇట్. తర్వాత నార్మల్గా సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే ముందు హైకోర్టు జడ్జి అవ్వాలి, ఓ 10-15 ఏళ్ళు చేయాలి, తర్వాత అప్పుడు కొంతమంది సుప్రీంకోర్టు జడ్జిలుగా ఎలివేట్ అవుతారు. అది ప్రాసెస్. కానీ ఆయన ఎఫిషియన్సీ చూసి, ఆయన కమిట్మెంట్ చూసి డైరెక్ట్గా లాయర్ నుంచే సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు. వెరీ రేర్. ఇప్పుడు దాకా ఈ ఇండియాలో లాస్ట్ 70 years 4-5 members అట్లా చేశారు. ఈజ్ వన్ అమాంగ్ దెమ్. అది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, అయితే ఆయన చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ తప్పాడు. అని మీకు చాలామందికి ఉంటుంది కదా, నాకు ఇంటర్మీడియట్లో 70 మార్కులు వచ్చినాయి, 75 వచ్చినాయి, నాకు సరిగ్గా ఎంసెట్లో ర్యాంక్ రాలేదు కాబట్టి నేను చదువుకోలేను అని ఉంటుంది కదా. సో దిస్ ఇస్ ఇట్. ఈజ్ ఎ గ్రేట్ ఫెలో, వెరీ వెరీ బిగ్ ఫెలో ఇన్ ద లా. సో ఇట్ వోంట్ హ్యాపెన్ నార్మల్లీ. లాయర్ నుంచి డైరెక్ట్గా జడ్జి చేయటం అవ్వదు సుప్రీంకోర్టులో. ఇట్ హ్యాపెండ్ విత్ హిమ్. అంత గొప్పగా ఎదిగాడు. బట్ ఎస్, హీ హెస్ డన్ ఎవ్రీథింగ్ విత్ ప్యాషన్. చాలా ఇష్టంగా చేశాడు, చాలా కష్టపడి చేశాడు, చాలా నేర్చుకున్నాడు, బాగా మాట్లాడటం నేర్చుకున్నాడు, బాగా ఇంటర్ప్రిట్ చేయటం నేర్చుకున్నాడు. సో దీస్ ఆర్ ద గ్రేట్ ఆపర్చునిటీస్ ఆఫ్ లా. బేసిక్ థింగ్ మీరు బాగా చదువుకొని బాగా చేస్తే ఒక 2 lakhs జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఈ కంపెనీస్లో వీటన్నిటిలో. లేకపోతే పర్లేదు, నేను జాబ్ లేకపోయినా నా ఫ్యామిలీకి ఏం పెద్ద సపోర్ట్ అవసరం లేదు అనుకుంటే, సో దెన్ యూ కెన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ప్రాక్టీస్ పెట్టంగానే ఏం డబ్బు రాదు. ఒక 5-6 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు కష్టపడి జూనియర్గా చేసి నేర్చుకొని అప్పుడు ప్రజెంట్ చేసి కష్టపడితే 5-6 ఏళ్ళకి బాగా స్టార్ట్ అవుద్ది. ఒకసారి ప్రాక్టీస్ స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్పినట్టు ఎనార్మస్ మనీ, చాలా డబ్బు వస్తుంది. సో దిస్ ఈస్ ద అబౌట్ ద లా కోర్స్. అందుకని ఇదంతా మీ ఇంటి దగ్గర చెప్పి, మీరు కన్విన్స్ అయితే ఫస్ట్ మీ ఇంటి దగ్గర చెప్పి, మీరు కొంతమంది లా కోర్సుకి మారుతాము అనుకుంటే మీ హెచ్ఓడికి చెప్పండి. అయితే ఇది 5-year కోర్స్, నాట్ 3-year కోర్స్. 5-year కోర్స్ అంటే బీబీఏతో పాటు లా కోర్స్ కూడా వస్తుంది. 2 degrees వస్తాయి మీకు. బీబీఏ అంటే 3 yearsలో 1 degree వస్తుంది. సో బీసీ అంటే 1 degree వస్తుంది. కానీ ఈ 5 yearsలో 2 degrees వస్తాయి. బీబీఏ వస్తుంది, లా డిగ్రీ వస్తుంది. అర్థమవుతుందా? సో అందుకని మీరు ఆలోచించుకొని, నేను బాగా చేయగలనా లేదా, నేర్చుకోగలనా లేదా. సో నాకు ఇదంతా మీకు చిన్న పిల్లలు కాబట్టి మీరు 12th class కాదు పాస్ అయ్యి మీకు ఎక్స్పోజర్ ఉండదు అసలు. లా ఏంటి మనకు సంబంధించింది, ఎవరో బిఏ వాళ్ళు చదువుతారు, లేకపోతే మనకి ఇది కాదు అని అనిపిస్తుంది. అందుకని ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో. ఎస్, గర్ల్స్ కూడా there are big opportunities in the law. So as law officers in many companies and as advocates, and also in you can comfortably write any competitive exam like Group 1, Group 2, civil services and all these things.
అండ్ ఎస్ బికాస్ లా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లాజిక్. సో ఇంటర్ప్రిట్ చేయటం, ఒకే విషయాన్ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేయటం, ఇట్ ఈస్ ద లా. సో అది ఇప్పుడు అంతా మీరు పేపర్లు చదవరు కదా, ఇప్పుడంతా ఈ స్టేట్లో లా గురించే నడుస్తుంది. మీకు ఎవరైనా పేపర్ చదువుతున్నారా? చదువుతున్నారా? ఎవరు చదువుతున్నారు? ఒక్కసారి చేతండి. ఓన్లీ వన్. గుడ్. ఓకే. సో ఇప్పుడు స్టేట్లో ఏం జరుగుతుందంటే లా గురించి ఎస్ మీన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంది. అది పంచాయతీ ఎలక్షన్లు, పంచాయతీ సర్పంచ్లు ఎలక్షన్లు కండక్ట్ చేయాలి. అది 5-6 నెలల ముందు కరోనా మొదలైనప్పుడు ఆ ఎలక్షన్లు మొదలయ్యి పోస్ట్ పోన్ అయింది. అప్పుడే ఈ పోస్ట్ పోన్ అయిన తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల నుంచి, ఒక 20 రోజుల నుంచి ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నేను మళ్ళీ ఇప్పుడు కరోనా తగ్గింది కాబట్టి ఎలక్షన్ కండక్ట్ చేస్తానని మొదలయ్యేది. అయితే దానికి స్టేట్ అబ్జెక్షన్ పెట్టింది, గవర్నమెంట్ అబ్జెక్షన్ పెట్టింది. ఇప్పుడు కరోనా ఇంకా తగ్గలేదు, వాళ్ళు కండక్ట్ చేయడానికి పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ ప్రమాదం, కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేయడానికి లేదు అని పెట్టింది. సో ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఈ 7-8 నెలల్లో ఇప్పుడున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గవర్నమెంట్కి ఇష్టం లేకపోవటం వలన ఇంకొక కమిషన్ తీసుకొచ్చి పెట్టింది, ఈయన తీసేసి. ఈయన ఆయన ఏం చేశారంటే హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో ఫైట్ చేసి అట్లా తీసేయడానికి లేదు, ఆ టర్మ్ అంతా పూర్తయ్యేదాకా ఉంచాల్సిందే అని ఇప్పుడున్న కమిషనర్కి ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే నేను ఎలక్షన్లు పెడతాను అని ముందుకు వస్తే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టడానికి లేదు, ఎందుకంటే కరోనా పూర్తిగా తగ్గలేదు కాబట్టి. సో అది హైకోర్టు సింగిల్ జడ్జి ముందు ఛాలెంజ్ చేశారు, ముందు కేసు వేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఈయన ఎప్పుడైతే ఎలక్షన్లు అనౌన్స్ చేశాడు, గవర్నమెంట్ చేయటానికి లేదని ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఎలక్షన్లు ఆ సింగిల్ జడ్జి ఏం చేశాడంటే గవర్నమెంట్కి ఫేవరబుల్గా తీర్పిచ్చాడు. అవునా? ఏమని? ఎలక్షన్లు ఆపండి అని. అర్థమవుతుందా? ఎలక్షన్లు ఆపండి అని సింగిల్ జడ్జి తీర్పిచ్చారు. దాన్ని మళ్ళీ డివిజన్ బెంచ్కి 3 మెంబర్ డివిజన్ బెంచ్కి చీఫ్ జస్టిస్ బెంచ్కి అప్పీల్ చేశారు ఎలక్షన్ కమిషన్. సింగిల్ జడ్జి ఇచ్చి తప్పు అని. సో ఈ బెంచ్ ఏం చేసింది అంటే మళ్ళీ రివర్స్ చేసింది ఆర్డర్, ఎలక్షన్లు కండక్ట్ చేయొచ్చు అని, హైకోర్టు బెంచ్. సో ఎలక్షన్లు యథావిధిగా కండక్ట్ చేయండి అని ఇచ్చారు తీర్పు. సో దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు గవర్నమెంట్, ఇది లేదు బెంచ్ తప్పించింది మీరు ఆపండి అని. సుప్రీంకోర్టు ఇట్స్ లైక్ ఎ డిటెక్టివ్ స్టోరీ. నావెల్ చదివితే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. ఏమవుద్ది రేపు సుప్రీంకోర్టులో అని అందరికి ఆతృత ఉంటుంది కదా. సుప్రీంకోర్టు 2 మెంబర్ బెంచి సో నో హైకోర్టు వాళ్ళు డివిజన్ బెంచ్ ఇచ్చింది కరెక్ట్, ఎలక్షన్లు కండక్ట్ చేయాలి అని ఇచ్చింది. సో ఎలక్షన్లు కండక్ట్ చేయాలని ఇచ్చినప్పుడు ఏమవుద్ది, ఈ ఎలక్షన్ కమిషన్ వుడ్ బి వెరీ పవర్ఫుల్. ఒక్కసారిగా ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద గవర్నమెంట్. అంటే ఏ ఆఫీసర్ని ఎక్కడ ఉంచాలో ఆయన ఇష్టం, ఏ కలెక్టర్ని ఎక్కడ ఉంచాలో ఆయన ఇష్టం, ఏ ఎస్పీని ఎక్కడ తీసేయాలో ఆయన ఇష్టం, ఎనీథింగ్ ఈ కెన్ డూ. సో విత్ దట్ పవర్స్, సో ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే ఆ ఇద్దరు ఎవరైతే కోఆపరేట్ చేయలేదో ముందు వాళ్ళిద్దరినీ ట్రాన్స్ఫర్ చేయమన్నారు. అట్లా గుంటూరు జిల్లా కలెక్టర్ బాగా చేయలేదు లాస్ట్ టైం కాబట్టి ఆయన తీసేయమన్నారు అక్కడి నుంచి. అట్లా చిత్తూరు జిల్లా కలెక్టర్ బాగా చేయలేదు కాబట్టి ఆయన తీసేయమన్నారు. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆల్ దీస్ థింగ్స్ లీగల్ థింగ్స్. Everything is, so what I want, sometimes even the government also obey the law. గవర్నమెంట్ చాలా పవర్ఫుల్, ముఖ్యమంత్రి ఉంటాడు, మంత్రులు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు, బట్ సమ్ టైమ్స్ they should be obedient to the law.
అంతే కదా, మా ఇష్టం చేస్తామంటే అవ్వలేదు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లా. కాబట్టి మీరు దీన్ని ఆలోచించుకొని మీరు ఎవరైనా ఇట్లా మేము 5 years ఇట్లా చదువుతాము, ఈ ప్రొఫెషన్లో నాకు బాగానే ఉంటుంది అని అనిపిస్తే రేపేళ్ళలో మీ హెచ్ఓడికి చెప్పండి, మీ అడ్మిషన్లన్నీ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుంది. అండర్స్టూడ్? అంటే మీకు తెలియదు కదా ఇదంతా, ఇక్కడ లా కోర్స్ ఉందని తెలియదు ముందు. ఒకవేళ లా కోర్స్ ఉంటే అది మనకు సంబంధించిందా, మనం చేయగలమా లేదా తెలియదు. తర్వాత మూడోది సరే అది చేస్తే ఏముంటుంది, ఏమి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏం ప్రాస్పెక్ట్స్ ఉంటాయో తెలియదు కదా. సో అందుకని ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఆలోచించుకొని మీ హెచ్ఓడికి లేకపోతే ఇంకా టీచర్కి చెప్పండి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే విల్ డూ ఇట్. ఓన్లీ అదే 60 seats ఆర్ అవైలబుల్. సో మీరు తెలియదు ఎంతమంది చెప్తారు. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఇయర్ నౌ ఇట్ సెల్ఫ్. ఓకే. సో అట్లానే ఇక అది లేకుండా లా కాకుండా బీబీఏలో చేరే వాళ్ళు మీరు ఎప్పుడు చేయాల్సింది, నిజంగా బీబీఏ కానీ బీసీఏ కానీ చేయాలంటే, ఎస్పెషల్లీ బీబీఏ చేయాలంటే మీరు పుస్తకాలు చదువుకొని ఇంటర్మీడియట్ లాగా పేపర్ పరీక్ష రాస్తే ఏం రాదు. మీరు ప్రతి బిజినెస్ని అబ్జర్వ్ చేయాలి. ఈ బిజినెస్లు ఎట్లా చేస్తున్నారు అంటే, ఒకళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, ఎట్లా సక్సెస్ అయ్యారు, వాళ్ళకున్న యూఎస్పి ఏంటి. అంటే యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఏదో ప్రతి వాళ్ళకి చిన్న యూఎస్పి ఉంటుంది. ఇప్పుడు మేము చాలా రోజుల కిందట బ్రాడీపేటలో ఇడ్లీ తినేవాళ్ళం. అందరూ అక్కడికి పెద్ద గుంపులాగా వెళ్ళేవారు. సాయంత్రం చేస్తాడు, 3 hours చేస్తాడు, వాడు 20,000 అమ్మేస్తాడు 3 hoursలో. ఏంటి వాడి ఈఎస్పి అంటే, వాడి నిఖాల్సైన కారము, నిఖాల్సైన నెయ్యి పెడతాడు. ఎక్కడ గుంటూరులో అంత పర్ఫెక్ట్ కారము, పర్ఫెక్ట్ నెయ్యి దొరకదు. అందుకని పెద్ద పెద్దవాళ్ళు కూడా అక్కడికి నుంచి తెప్పించుకొని తినేవాడు ఇడ్లీ. అట్లా ప్రతి బిజినెస్కి ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక యూఎస్పి ఉంటుంది, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతని గమనించడం మీరు ఇది చేయాలి. కోర్సు చదివి పరీక్ష రాస్తే ఏమవుతుంది, డిగ్రీ వస్తుంది, పెద్ద ఇది ఉండదు. చాలా ఒక 7-8 బిజినెస్లు, సంవత్సరానికి 7-8 బిజినెస్లు ఎట్లా జరుగుతున్నాయని చూసుకొని వాటి ప్రత్యేకత ఏంటి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా పైకి వచ్చారు అదంతా. ఉదాహరణకి మీ అందరికీ తెలుసు, మీ అందరూ వాడేదే ఈ XXX సోప్ ఉంది. ఆయనకేం చదువులేదు, ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చాడు, బట్ ఈజ్ మేకింగ్ లాట్స్ ఆఫ్ మనీ. XXX సోప్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎవరైనా చూసారా? ఏంటుంటుంది? సంస్కారవంతమైన సోపు సంస్కారం ఏంటి? అసలు మనిషి సంస్కారం ఉంటుంది, లేకపోతే ఇంకా ఒక ఇన్స్టిట్యూషన్ సంస్కారం ఉంటుంది, అంతేగా సోపు సంస్కారం ఏంటి? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్. దాంట్లో ప్రత్యేకంగా ఉండి మీరు కూడా సబ్బు తయారు చేయొచ్చు, మీరు కూడా అంతే ఎఫెక్ట్గా చేయొచ్చు. దట్ హౌ టు సెల్ ఇట్. సో అట్లా మీకు చుట్టుపక్కల ఉండే బిజినెస్ పీపుల్ ఎవరు బాగా చేస్తున్నారు అది స్టడీ చేయటము, అది అక్కడ టూర్ చేయటం, స్టడీ చేయటం. అది ఒక 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 బిజినెస్ మెన్ తీసుకున్నారంటే ఒక 2-3 నెలలు వాళ్ళు అబ్జర్వేషన్ చేయటం, ఏం చేస్తున్నారు అనేది. దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ ఫర్ ద బీబీఏ ఇఫ్ యూ వాంట్ టు డూ బీబీఏ. అదర్వైజ్ లా గురించి చెప్పాను చాలా డీటెయిల్డ్గా. సో ఈ టాక్ టు యువర్ పేరెంట్స్, ఇట్లా చెప్పారు చైర్మన్ గారు అని చెప్పండి, ఇట్లా ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పండి. సో మీకు ఇష్టం అవ్వాలి ముందు. నాకు మీ పేరెంట్స్కి ఇష్టం అంటే కాదు, మీకు ఇష్టం అవ్వాలి. నేను చేయగలను, నేను బాగా చేయగలను. చాలామంది ఆడవాళ్ళు కూడా హైకోర్టు జడ్జీలుగా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉన్నారు. ఇప్పుడు హైకోర్టులో 3 ఉన్నారు జడ్జీలు, ఉమెన్. సో అవుట్ ఆఫ్ 20. సో దెర్ ఆర్ బిగ్ ఆపర్చునిటీస్. ఓకే, ఇది మీరు యూ థింక్ ఆఫ్ ఇట్, డిస్కస్ యువర్ పేరెంట్స్ and come back within 3-4 days. Okay, I welcome you all from the people from Bihar
who have come from a long distance. Okay, thank you. And yes, the entire country, the other states may have a different opinion on Bihar. That is, Bihar is a big backward, and yes, that is the opinion naturally the entire country has. There is a backward, and it is a bit, a bit poor state, and the people are not that disciplined. This is the perception most of the states and most of the places they have about the Bihar. But I got a totally a different opinion on Bihar. So Bihar is the most, from the ancient times, Bihar is the most rich place in academics, because it is a state where both Takshashila and Nalanda were established. Yes, are you aware? Yes. So you should feel proud of it. They are the world level institutions. People used to come from all other countries also to the Takshashila and Nalanda, thousands of, are you aware? I don't know whether you know the details or not. Those days, people used to come from China and other places to come to Takshashila to get admission into Takshashila and Nalanda, and only 20% of the people used to get admission. So other 80% people, what to do? They can't go back because there are no trains, no flights, nothing was there. To reach their home countries, it takes 3-4 years. So yes, those days what was happened, so the people who didn't get the admission in Takshashila and Nalanda used to take tuitions around that places. Yes. There are many, yes, like your partner now for the tuitions. So they used to take tuitions. Those centers also became big centers at a later stage. That was the roots of the great roots of Bihar. That is my perception. So the second thing is, even now, so what state is producing the highest number of IAS, IPS officers? It is the Bihar. What state is producing the most number of IIT students? It is the Bihar. So I always tell people, so that intelligence is there in their DNA, in their blood. Yes. So that is my perception about the Bihar. But contrary to my perception, recently I came to know a very few people is telling that we can't study this much. We can't work this much. You may do this much hard work. We can't achieve this much. This is against the Bihar blood. Yes. It is against your DNA. This is not your DNA. Yes. Bihar people are ready to work any amount of time. They are ready to take any amount of hard work. They are very intelligent. That is my perception. But but a few people, might be only 5-6 people, could not be successful in the last semesters. They are inconvenient and creating the similar kind of inconvenience among you also, first year people also. When you can't make it, who else can make it in this country? I know that there are some issues with you. Some of you come with studied in native language, Bihari, not English, Hindi, whatever it may be. So not in English. That is one problem. The other problem might be some accent problems. With some teachers, accent problems. So the other problem, I don't think there are no other issues as such. So these are the very small things which we can come across. Suppose if you are weak, you do not know anything English, fine. But we are very much ready to support you with teachers, with other students,
with extra this thing to make you perfect in English. Perfect. So that your parents would be surprised after 6 months. How can this boy or girl is talking so much English? You see, it's possible. The system is with us. Such a system is with us. About 3 years back, Afghanistan students came here. Fine. About 40 students came here, like you. They do not know the ABCD. Believe it. They can't write the ABCD. Not the words. You can write some of the words, girl or boy or something like that. So, but they cannot write ABCD also. We have taken that kind of students into BBA, and by the end of the second year, they are fluent in English. They can write 3-4 pages on any topic. They can speak with anybody on the campus. They are very comfortable. They actually, when they are leaving the campus, they cried. Yes, we enjoyed this campus life. We enjoyed very much. And we are leaving, my friends, we are leaving this campus. They really cried. They are not our country people. So what I want to tell you is we have a strong system to fill your gaps. Suppose you are, I know that Bihar people are very strong in mathematics. Mathematics has its own language. I know it doesn't require English or Bihari or Hindi. It has its own language in the form of equations. If you write the equation, that itself is a language. So I know that most of you are strong in mathematics and other these things. Only initially communication problem would be there. Yeah, out of last year 65 people, only 5 people or 6 people are not able to clear the subjects. And that is linked to the scholarships. Of course, we will be considerate with that. We take all the, I will give all the flexibility to consider all those. That I mean, where I am shocked is an Andhra fellow may tell me that I cannot work this much. A Hyderabadi fellow who is a very lazy fellow may not study this much. And a Bihari fellow cannot talk like that. That's a surprise to me. That's a surprise to me. That's the reason I wanted to talk to you. I got the very highest opinion, not only on you, your very blood itself, on your DNA. You are basically intelligent. Otherwise, so many students cannot get through in IIT. So many students cannot get through in civil services, which is the highest exam of this country. Civil services is the highest exam of this country. They are getting through. There is something strength in the blood itself. So it is an insult for you, for your state, to tell that I cannot do this hard work, I cannot pass it, I cannot get through this, I cannot get this much a percentage. This is an insult not only for you, for your state. Don't tell me like that. But if you have some weaknesses, yes, maybe some weakness might be there, as I told you, language problem, or a weakness in some subject, or some other problem. Yes, we are very much here to support you to any extent. If we have a system, the staff members will support you. Otherwise, we'll give the mentors, the senior students as mentors, so that you can mix with one another with students very easily. And anyway, you are staying in the hostel, you can do the extra facility, all these things. So we can extend any kind, you can feel at home, and though you came from a long distance, you can feel at home, and you can express any difficulty, anything what you are facing with your faculty members. They will be very much ready to do that. Or if it is not happened, you can come to me also. I meet students. No chairman meets the students. No university it is possible. No chairman, no university, even for a school also, some of the schools had
principals, they don't meet the students. But I love to meet the students. Yes. So if most of 99% of problems or issues are solved by your faculty members. So that is the very philosophy of this institute. We are very friendly, we are supportive, and we are cooperative with the students. So this institution, unlike other institutions, they won't be satisfied with the money you are paying. We will be satisfied with the progress you are making. So this is how we have to think. I know there's in some parts of the country, in Delhi or Bihar, in Mumbai or other places, they call the Bihar fellow not as a Bihar fellow, a Bihari. Something like that. Here you are respected very well. You have given good food. I know some of your parents also called during Corona, not your parents, senior parents. Sir, their health is very good in the campus. Why don't you call them back fast? Yes. Yes, we are happy that you take more food. We are happy that you take 4 or 5 glasses of milk morning. We are happy when you are doing lot of exercises in the outdoor gym. Yes, at the same time, we'll be more happy if you do well in your academics also. Don't tell that I can't do this. Don't tell that I can't achieve this. Don't tell I can't get this kind of mark. Don't tell that this is impossible for me. It is possible for you. Everything is possible for you. You have energy. You have good food. You have good health. You have more than all these things, you have better intelligence, as I told you. No, considering those 5-6 cases is not an issue to me. We can extend another year and we can give them opportunity for another semester. All these things, very much we can do. But the way you are thinking, I felt it bad on your culture. You are insulting your own culture. Yes. I know here, you don't know, you are not aware. So our building is going on. So if our local people, about 50 people's work, only 20 people are doing it. That kind of heavy work. They are all from Bihar. Yes, they have skill, they have energy, they have everything. They are not local people. Some of them are from Bihar, some of them are from Bengal. Out of that, Bihar people are working very, very seriously. Even the lower level fellow. How can you say that I can't do this? I can't achieve this? Don't tell that. Don't think like that. Please don't. I can do. I can run. I can make it. It will happen. This is the way you should run. So basic problems, you are not having basic problems like health. All of you are healthy. I know all of you are taking good food. I know all of you are taking good milk. All of you are doing good exercise. Yes. And basic intelligence is always there with you. Yeah. So don't tell me that. If you come to the faculty or to me, you come with your, any issue is there, any problem, either language issue or a subject issue or any other issue. And all, yes, don't tell I can't run, I can't achieve, I can't make it. Yes, I am ready to do anything. You have to have a mind that I conquer this world. Yes, it is possible if you make it. See, the people like you, only they are considered to be average people. In our other institute, we have another institute in Vizag. So there, they are very average people. About 22 people got
jobs of 19 lakhs to 30 lakhs. They didn't get any MSET rank, local MSET rank. They didn't get any JE rank. But in 4 years, like this, we have groomed them, and now they are in the final year. They got a job of 30 lakhs. We have that system with us. No IIT didn't get it. Did get it. No NIT get it. But we made it. Might be those people got two, three people. We got for 22 people. Recently, those students also visited this place because it is not necessary for you, so they are not introduced to you. Yes, when it is possible for them, out of 22, 6 people didn't get even 1 lakh MSET rank, 2 lakhs JE rank. They didn't get even in the bracket of 2 lakhs, but they made 30 lakhs job. And all of you are more energetic than them. All of you are more intelligent than them. All of you are healthy than them. Why can't it be possible for you? So, if you have any issue, definitely consult your HOD, consult your faculty and all that. But don't feel yourselves, I can't do this, I can't read this, I can't make it. You have to make it everything. It is possible to make it anything. You have all the required qualities. It is not your certificate. The other qualities, your health is good, you are strong, your basic DNA is good, intelligent, and you know what is life, because at least half of you must come from the middle class and lower middle class families. Is it? You know what is poverty. You know what is poverty. So then it's, if you know what is poverty, you can make anything. Your life or your family life should go to the next level only when you achieve something. You should not look for anybody's help. You should not look for for a small festival, to conduct a small festival, help from somebody and all that. You should be enough rich. That is very much there in your hands. We are very much here to support you. What else any institution can do for this? Your own school could not make it this kind of bold statement. I can help you any extent. So maybe always there, society also there are 5-6% are always there. Don't be disturbed from them. Naturally, by the student, the temperaments is always here. For you, negative things are always very attractive. And positive things are not that attractive. I know as a student for your age. Suppose some student is putting all these chairs in order. This is not attractive for you, I know. But some student breaking these chairs. So that gathers many people. Is it? That is very attractive. If 5-6 students tell you, we have to work hard, study well and get good marks, that is not an attractive. If one student tells you, why should we study? Why should we work hard? It would be naturally attractive. But you prevail on your wisdom. You think when you are taking, yes, whether it is right or wrong. On your own, think whether we are thinking in the right direction or wrong direction. You know what is right and what is wrong. Ultimately, you know what is right and what is wrong. So don't follow the people who are not doing well, who are not studying well, who are not putting hard work. Follow the good people.
then you will have the right line of going ahead. Okay, so wish you all the best. And have you participated in yesterday's Republic Day? Is it? Have you involved in the programs? No, try to be involved in the programs, not as participants like spectators. Involve yourselves into the programs. Only 4 or 5. No, in the next events, try to involve more number of people. Girls, you also involve into the program as announcers. Okay, fine. As announcers, as dancers, as singers. Why can't you sing a Bihar song? You sung it? Huh? You have done it? Bihar song? Why didn't you do that? Why didn't you have your own Bihar dress? Have it? Yeah, try to do that. Yes, next event, try to exhibit your culture. See, that is the diversity is the most important thing. For institutions also, the people always require diversity. Diversity means people from all, that is the greatness of Nalanda Takshila also. Diversity means people from all cultures should come. Suppose for a local student, if I teach from a textbook, this is the Bihar culture, this is the Bihar language, this is the Bihar food, he can't understand. But he lives with a Bihar fellow for 1 month, he knows everything about the Bihar temper and Bihar culture. That diversity is very important. Yes, that is the reason diversity is very important in higher education. People from all walks of life should come. Your total diversity is there among your faculty. Among your faculty, only locals are 50-60%. 40% are outsiders. Students also, there should be diversity. So, be connected to the local students also. So, in such a way, they should offer you as a guest in a festival. That kind of friendship you have to make. In such a way, they should offer you some local sweet for you another day. That kind of friendship you have to develop. Don't mix among yourselves only. Mix with others also. That will be greatly helpful. Okay. So all the best. Good luck.